ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ దేశాల నుంచి వచ్చిన అమ్మ భక్తులకి, ఇక్కడ నెల్లూరు నుంచి కొత్తగా అమ్మ దగ్గర ఈ ధ్యానం నేర్చుకోవడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను ధన్యవాదాలు చెప్పాల్సింది వరప్రసాద్ రెడ్డి అన్నకి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఈ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసేందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. అమ్మ ఈరోజు ఇక్కడ అడుగు పెట్టడం, మా అందరితో కలిసి ఈరోజు మనందరినీ మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మనం ఎంతోమందిని చూస్తున్నాం, మహిళలను చూస్తున్నాం, పిల్లల్ని చూస్తున్నాం, చదువుకునే స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు, గృహిణుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా కూడా ఏదో ఒక స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు ఇది కష్టం ఉంది, అది కష్టం ఉంది, ఏదో ఒకటి కష్టమని అనిపిస్తుంది. కానీ ఏది ఇష్టంగా చేసే రోజులు ఈ రోజుల్లో లేవు. అలాంటి వాళ్ళకందరికీ ఈ ధ్యానం అనేది ఒక స్ట్రెస్ బస్టర్గా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదైతే ఈ రోజు ఉన్న పిల్లలకు కూడా అర్థమవుద్ది. ధ్యానం ఇవన్నీ మనం చెప్పేదానికన్నా వాళ్ళకి మీకు స్ట్రెస్ బస్టర్ మీరు కానీ ఇలా చేస్తే అంటే ఎంతోమంది ఇంకా ముందుకొచ్చి దీన్ని ఆచరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడున్న ఈ పిల్లలు సాంప్రదాయాలు తెలియకుండా ఎంతోమంది వాళ్ళు చదువుకునే విధానం మారిపోయింది, అన్ని విధాలు మారిపోయాయి. సెల్ ఫోన్లకు అంకితం అయిపోతున్నారు, సోషల్ మీడియాకి అంకితం అయిపోతున్నారు. ఎన్నో సోషల్ మీడియాస్లో ఇలాంటి ధ్యానాల గురించి, ఇలాంటి ఉపన్యాసాలు ఇవన్నీ గాన మనం పిల్లలకి వినిపించగలిగితే వాళ్ళందరూ మంచి మార్గంలో ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత, అమ్మ మాట్లాడిన తర్వాత, అమ్మ ఎదురుగా నేను ఇంతకన్నా మాట్లాడలేను. మరోసారి మాకు ఈ భాగ్యం, ఈ అదృష్టం కల్పించినందుకు అమ్మకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.